నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా మనం 12 జ్యోతిర్లింగాల్లో 18 శక్తిపీఠాల్లో యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాగములు లోకక్షేమార్థం అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో యాగాలు నిర్వహించినట్లయితే కరోనా లాంటి వైరస్లు విజృంభణ చేయకుండా దేశాన్ని, ఈ యొక్క జీవకోటిని రక్షించడానికి యాగములు ఎంతో విశిష్టమైనటువంటి ఒక శక్తిని కలిగి ఉండడం వల్ల మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి యాగాలు నిర్వహించడానికి కావలసినటువంటి ఒక గో సంరక్షణ, పంచగవ్య ప్రాసన, ఇవన్నీ కూడా గోవుల ద్వారా మనం పొందగలుగుతూ ఉన్నాం. యాగములు చేయడానికి బ్రాహ్మణుడు, ఆవు, ఇక్కడ కర్త, కర్మ, క్రియ అందరూ భాగస్వాములై యాగములు నిర్వహించటం ద్వారా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితే కాకుండా ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి అన్నీ కూడా దేదీప్యమానంగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో మనం ఆచరించకపోతే రాబోయేటువంటి ఒక కాలంలో సరైనటువంటి ఒక సమిధలు లేవు. కారణం, అడవులన్నీ నరుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ఇవాళ అటవీ శాఖ చాలా పకడ్బందీగా సేవలు అందిస్తూ ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు. అటవీ సంపద పెరగాలి, వనమూలికలు పెరగాలి. దాని ద్వారా సకాలంలో వర్షాలు పెరిగి తద్వారా ఆ వర్షముల ద్వారా పాడి, పంట సమృద్ధి, అన్న సమృద్ధి ఇవన్నీ లభిస్తాయి. ఇటువంటి మహోత్తరమైనటువంటి ఒక యాగాలన్నిటిని కూడా నిర్వహించాలంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరినీ ఇలా భిక్షాటన చేయటం అనేటువంటిది, సహస్రాధికంగా యాగాలు చేసిన నేను ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి ఆ క్షేత్రంలో యాగం చేస్తున్నాం, ఈ క్షేత్రంలో యాగం చేస్తున్నాం, మీకు తోచిన సహాయం చేయండి అని అడగడము, భిక్షాటన చేయటము కొంత నాకు నచ్చలేదు. కారణం ఏంటంటే, యాగాలు జరిగేటువంటి వాళ్ళు యాగకర్తను చూస్తే 3,00,00,000 మంది దేవతలను చూసినట్లే. యాగాలు చేసి ఆర్థిక పరిస్థితులు, యాగాలకు సంబంధించినవి సహాయ సహకారాలు అందక యాగాలు నిర్వహించడానికి కావలసిన పరిస్థితి ఏ మాదిరిగా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి యాగములు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ, మార్గమధ్యంలో రేపు తిరుచెందూరులో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం, మధుర మీనాక్షి, తంజావూరు వారాహి అమ్మవారు, ఇలా మనం నెలకొక క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు పెడుతున్నాం. 12 జ్యోతిర్లింగాల్లో 18 శక్తిపీఠాల్లో 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు ఎంత అదృష్టవంతులు అంటే, నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో 5 సంవత్సరాల పాటు ఈ విధంగా అన్ని క్షేత్రాల్లో జరిగే పూజల్లో మీరు భాగస్వాములు అవుతూ ఉంటారు. ఇవాళ తిరుచెందూరులో రేపు జరిగేటువంటి ఒక కార్యక్రమంలో 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో ఎవరెవరు మీ గోత్రనామార్చనతో సంకల్పాలు చేయాలనుకున్నా, అనుష్ఠానం చేయించాలనుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే, అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాల్లో కంటే తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారు ఎంతో మహిమ కలిగినటువంటి వాడు. సముద్ర తీరంలో ఉంటారు స్వామివారి యొక్క మహత్యం ఏంటంటే, ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు జరిగినా, ఆరోగ్యం బాగలేకపోయినా, మానసిక స్థితి బాగోలేకపోయినా, వ్యాపార అభివృద్ధి లేకపోయినా, సంతానం అభివృద్ధిలోకి రావాలనుకున్నా, అదే మాదిరిగా దీర్ఘకాలికంగా రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగుండాలనుకున్నా, ఒకటేమిటి అన్ని రకాలుగా ఇవాళ మనం తమిళనాడు ప్రాంతంలో చూసినట్లయితే వైట్ అండ్ వైట్ వేసుకొని విభూతి రేఖలు ధరిస్తూ ఎప్పుడు స్వామివారి యొక్క నామస్మరణ చేస్తారు. ఎక్కడ ఏ వాహనానికి చూసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క వేలాయుధం ఉంటుంది, విభూతి ధారణ చేస్తారు. ఎంతో శక్తివంతమైనటువంటి ఒక క్షేత్రంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధానంలో సముద్ర తీరంలో వనదుర్గా సహితముగా దశమహావిద్య పారాయణ
అదే మాదిరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక త్రిశతి పూజా కార్యక్రమము, రుద్ర త్రిశతి కార్యక్రమము, శ్రీచక్రార్చన, సువర్ణలింగార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. యాగములలో మీకు తోచినటువంటి ఒక సహాయ సహకారాలు అందించి మీరందరూ యోగక్షేమంగా ఉండడం కోసం 21,116 రూపాయలు చెల్లించిన భక్తులు, ముఖ్యంగా ఆవు నెయ్యి ద్రవ్యాలకి కావలసినటువంటి ఒక మరి ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ మనం ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఒక ప్రత్యేక విశేషాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైనప్పటికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆర్థిక సంబంధమైనటువంటి ఒక అంశాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జపం, ఆ యొక్క తీర్థం, స్వామివారికి సంబంధించిన అర్చన ఇవన్నీ చేయడం ద్వారా అతి శీఘ్రంగా ఆర్థిక సమస్యల నుండి బయటికి రాగలుగుతారు. ఇక్కడ నాకు వచ్చేటువంటి ఒక ఎక్కువగా ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఆర్థిక సమస్యలు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని క్షేత్రాల్లో శక్తి కలిగి ఉంది. ఇందులో ఒక క్షేత్రం ఎక్కువ, ఒక క్షేత్రం తక్కువ అని కాదు. భగవంతుడు అవతారం పొందిన ఆయా క్షేత్రాల్లో ఆ భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక మరి జ్ఞానం మేరకు అందరికీ ఒకే చోట ఒకే మందు పనిచేయదు. కొంతమందికి కొన్ని క్షేత్రాల్లో పనిచేస్తుంది. అందుకే 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో అన్ని క్షేత్రాల్లో యాగాలు జరగడం వల్ల వాళ్ళకి విశేషమైన ఫలితం. తద్వారా ఈ కార్యక్రమాల్లో మీరు పంపించే ఆ ద్రవ్యంతో నేను కూడా యాగాలు చేస్తున్నాను కాబట్టి ఆ పుణ్య కార్యక్రమం చేస్తున్న ఫలితం కూడా నాకు లభిస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో దివ్యమైన క్షేత్రాలు చేయటం వల్ల ఏంటంటే అక్కడ ఉండబడేటువంటి ఒక ఆధ్యాత్మికమైన తపోశక్తి ఎవరెవరి గోత్రనామార్చనతో నిర్వహిస్తున్నామో వారికి ముఖ్యంగా అది ఒక బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ మనము ఇమీడియట్లీ ఛార్జింగ్ పెట్టేవి కొన్ని ఉంటాయి. ఫాస్ట్ ఛార్జెస్ కొంచెం స్లోగా ఉంటాయి. మన సమస్యలు త్వరగా తీరి త్వరగా ఆనందమయమైనటువంటి ఒక జీవితాన్ని గడపడానికి మరి వాళ్ళ గోత్రనామాలలో వాళ్ళకు ఉండబడే సమస్యలను అనుసరించి ఈ క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ తిరుచెందూరులో జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ గోత్రనామార్చనతో భాగస్వాములు కావటానికి ఒక్కరోజు కార్యక్రమానికి 11,116 రూపాయలు ఉంటుంది. 3 రోజుల కార్యక్రమానికి 21,116 రూపాయలు. 5 సంవత్సరాల గోత్రనామార్చనకు అయినప్పటికీ కూడా 21,116 రూపాయలు. ఇక్కడ కార్యక్రమానికి సంబంధించిన ద్రవ్యాలు ముఖ్య ఉద్దేశం స్పెషల్ పూజకి సంబంధించి స్పెషల్గా మా పేరుతో చేయించాలనుకున్నటువంటి వాళ్ళకి అలా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మూలమంత్ర అనుష్ఠానము, జపతీర్థము అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరిన్ని వివరములకు మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ యొక్క ఎండలో మరి కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా కొనసాగించడానికి ప్రయాణం కొనసాగిస్తూ మరి అన్ని క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములై స్వర్ణాలయ నిర్మాణానికి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ ఫోన్పే, గూగుల్ పే కింద కనిపిస్తున్న నెంబర్లకు ఉంది. ఈ యాగాలకు ఎవరు కూడా నేను ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగక్కర్లా. ఫలానా వ్యక్తి యాగం చేస్తున్నాడు అనగానే ఆ వ్యక్తి భగవత్ స్వరూపుడు. నేననే కాదు ఎవరైనప్పుడు యాగకర్త. ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మరి అందరికీ ఒక విషయాన్ని తెలియపరచదలుచుకున్నాను. యాగములు చేయడానికి సహకరించండి. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం, కరోనా లాంటి విపత్తులు ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా దేశ క్షేమం కోసం చేసే కార్యక్రమాల్లో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా ఈ యాగాలు చేయించడానికి కావలసినటువంటి ఒక ధనద్రవ్యాలు అందించవలసిందిగా మీ అందరిని పదే పదే వేడుకుంటూ నమస్కారం. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.